మల్కాపూర్లోని సంయుక్త పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించిన యాజమాన్యం. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఆషాఢమాసం పురస్కరించుకొని అనాదిగా వస్తున్న బోనాల పండుగ వేడుకలను యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆటపాటలతో సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతరాజు, శివసూతుల వివిధ వేషధారణల్లో చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ బోనాల సెలబ్రేషన్ జరుపుకున్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగ ప్రత్యేకతలు చిన్నతనం నుండే అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ వేడుకల్లో సంయుక్త స్కూల్ చైర్మన్ కాశీ విశ్వనాథ్ గౌడ్, డైరెక్టర్స్ రితేష్ గౌడ్, తేజస్ గౌడ్, భారతీ గౌడ్, ప్రిన్సిపల్ సంతోష్, వైస్ ప్రిన్సిపల్ బీనా మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. ఎలుగుతాంటే దీపాంతం, ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, కర్వాచన యాపకమలు చేసెను గానం, పిల్లెం పల్లెం షావల కాలం, మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ, ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా, నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ, ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం, కళ్ళు సాకబోస్తాం, దిల్లెం పల్లెం దండకనకర దండకనకర, దిల్లెం పల్లెం డంగ 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 డండనకర, పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం, దిల్లెం బల్లెం ఊదిత ధూపం, నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం, గజ్జ కట్టుతాం, కటం ఎత్తుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం, రంగమెక్కుతాం, శివాలోగుతాం, శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి, ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి, బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి, పోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం, కటం ముందు గంగడోను మోగెను పంపం, చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం, దిల్లెం పల్లెం దిల్లెం పల్లెం, దిల్లెం పల్లెం హారతి పల్లెం, నీకు మా
ఊరాల ఎల్లమ్మ పాలతో తానం బిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోకకుంట చూడు డోల్ కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం పిల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై పోనం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ ఆ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊతు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర బిల్లం బల్లం బంగారు సోళం బల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం బిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం కటం ముందు గంగడోలు మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోకకుంట చూడు డోల్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సంతోష్, ప్రిన్సిపల్ ఆఫ్ సంయుక్త స్కూల్. ఈరోజు మా స్కూల్లో బోనాలు పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ స్కూల్ స్టార్ట్ అయ్యి 1 year అయిపోయింది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ బై ది చిల్డ్రన్.
2 days తర్వాత బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన హైదరాబాద్లో. కానీ యాక్చువల్ పండుగ వాతావరణం ఇవాళ మా స్కూల్లో కనపడింది. We had children from different religions, and then we have forgotten that they are from Muslims, Christian, Hindus and everybody. But అందరూ కలిసి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. And thank you so much all the media people who had come and covered this particular celebrations. And ఈ స్కూల్ అనేది పిల్లలకి ఒక వాతావరణం వేర్ ఆల్ ది వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ వాళ్ళకి ఇప్పటి నుంచే మేము అలవాటు చేస్తూ ఉన్నాం. ఈ బోనాలు సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడో అంతరించిపోయింది చాలా మటుకు. బట్ మా పిల్లలకి అన్ని ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి పిల్లలకి అసెంబ్లీ త్రూ మేము నేర్పిస్తూ ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కవరింగ్ దిస్ పర్టిక్యులర్ కవరేజ్ ఆఫ్ అవర్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను సంయుక్త పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము బోనాలను జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇదే కాకుండా చాలా అంటే మనకి సంబంధించిన జాతీయ పండుగలు కానీ లేకపోతే సాంస్కృతిక పండుగలు కానీ అన్నీ ఇట్లానే జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ బోనాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ జూలై ఆగస్టు నెలల్లోని వర్షాలు ఎక్కువగా పడటం వల్ల కలరా ఇటువంటి వ్యాధులు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి వాటిని నిర్మూలించడానికి మనం పెట్టిన ఈ బోనంలో అమ్మవారికి పొంగలి అవి వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మమ్మల్ని కాపాడమని చెప్పి ఆ రోగాల నుండి మమ్మల్ని తప్పించమని చెప్పి ముఖ్యంగా కోరుకుంటాము. అలాగే అక్కడ బోనం పైన పెట్టిన దీపము ఒకవేళ మనకి చీకటిగా ఉండే ప్లేస్లోని ఆ జ్యోతి మనకి వెలుగుని చూపిస్తుందన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశం బోనాలు జరుపుకోవడానికి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగ చాలా అతిపెద్ద పండుగ. తెలంగాణ అంటే బోనాల పండగ జరుపుకుంటారు. తెలంగాణ పండుగ ఆషాఢ మాసంలో తొలి ఆదివారం హైదరాబాద్లోని ఎల్లమ్మ గుడిలో జరుగుతుంది. రెండవ ఆదివారం కూడా హైదరాబాద్ జరిగిన తర్వాత మిగతా ఆదివారాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారు. ఇంకా బోనాల పండుగ మా స్కూల్ కాలంలో విందులుగా జరిగింది. చెప్పాలంటే చూసే వాళ్ళకి దేవుడు వచ్చి ముందు ఉన్నారా అనిపించేలా జరుపుకున్నారు. ఇంకా మా అమ్మవారికి మేము వండిన అన్నము బెల్లం కొబ్బరి ఉంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను అవంతిక 9th క్లాస్ నుంచి వస్తున్నాను. మా స్కూల్ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ సంగారెడ్డి. నమస్కారం, నా పేరు నందిని. నేను 8th హిలియో నుంచి చదువుకున్నాను సంయుక్త స్కూల్లో. ఈరోజు మేము మా స్కూల్లో బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే సంగారెడ్డిలో బోనాల పండుగ సండే రోజు ఉంది. కానీ మా స్కూల్లో బోనాలు అంటే ఏంటో మేము ఈరోజు చూసాము. చాలా గొప్పగా జరుపుకున్నాము. అమ్మవారికి నైవేద్యం పెట్టాము, సాకపోసాము. చాలా బాగా జరిగింది. మా స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము ఇంత గొప్పగా జరుపుకోలేమేమో. చాలా 100కి పైగా మంది నృత్యం చేశారు మా దగ్గర. క్లాసికల్ డాన్స్ వాళ్ళు, వెస్టర్న్ డాన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. అందరికీ వివిధ రకాలుగా ఆపర్చునిటీస్ ఇచ్చారు. మా స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ ఇలా ఎన్నో వేడుకలు చాలా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎందుకు జరుపుకుంటారంటే అమ్మవారు తన పుట్టినిందుకు వస్తుంది. సో అందుకే మనం బోనాలు అనేది జరుపుకుంటారు. సో ప్రతి ఒక్కరూ అమ్మవారి కోసం నైవేద్యం అంటే వాళ్ళకున్న ప్రేమని, అమ్మవారి మీద ఉన్న భక్తిని చూపించడానికి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటారు. సో మా స్కూల్లో బోనాలు అనేది చాలా బాగా జరిగాయి. నా పేరు శ్రీహిత. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు మా సంయుక్త పాఠశాలలో గొప్పగా బోనాల పండుగని జరుపుకున్నాము. ఈ బోనాల పండుగని మనము ఎలా జరుపుకుంటామంటే ఈ స్కూల్లో మనం చాలా రకాల డ్యాన్స్ ప్రోగ్రాంలతోటి మరియు మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళని మనం ఇలాంటి గొప్పగా జరుపుకున్నాము. ఎందుకంటే మనము ఈ బోనాల పండుగ రోజు రేణుక ఎల్లమ్మను పూజిస్తాము. మరియు ఆ దేవుడికి కాకుండా మిగతా అందరి దేవులకి మనకు వాళ్ళ పైన ఉన్న అభిమానాన్ని, ప్రేమని చూపించి వాళ్ళకి మనం సాకను సమర్పిస్తాము. అంటే వాళ్ళకి ఇష్టమైన భోజనాలను మనం అన్నదానంగా పెడతారు. ఆదివారమున మనం బోనాలు జరుపుకుంటాం. తల్లివారికి మనం
పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తాం. ఈనాడు మా పాఠశాలలో అంగరంగ వైభవంగా మేము బోనాలు జరుపుకున్నాం. ఈరోజు మా పాఠశాలలో మేము బోనాలు జరుపుకుంటున్నాం. అక్కడ చాలా డాన్సెస్ అయ్యాయి, పాటలు పాడారు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.